హాయ్ అండి, నేను మీ సాఫ్ట్వేర్ బొమ్మ. వచ్చేయండి, నా సాటర్డేస్ ఎలా ఉంటాయో చూద్దురు. కానీ పొద్దున్నే లేవగానే ఇంట్లో పిండి దీపంతో అయితే స్టార్ట్ చేసేస్తాము. అలా దీపారాజన అంతా అయిపోయాక మంచిగా పూజ చేసుకొని గోవిందనామాలు అయితే చదువుకుంటాము. గోవిందనామాలు అయ్యి హారతులు అన్నీ అయ్యాక ఇంకా టెంపుల్స్కి వెళ్ళడం మొదలు పెడతాం. ప్రతి సాటర్డే కూడా నేను 2 టెంపుల్స్కి వెళ్తాను. ఫస్ట్ వచ్చేసి శివాలయము, నవగ్రహాల చుట్టూ తిరిగేసి దీపం పెట్టుకుంటాను. అమ్మాయిలు మంచిగా పిండి దీపం అయితే రెడీ చేసి ఇచ్చారు. ఫ్యామిలీ మొత్తం అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళగానే మంచిగా ఇలా నామాలు పెడతారు. నామం అయితే పెట్టించేసుకొని దీపారాధనతో స్టార్ట్ చేస్తాము. ఇది జస్ట్ అందరికీ తెలియని వాళ్ళకి తెలుసుకుంటారనేసి ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. మంచిగా పసుపుతో క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఇంట్లోనే మంచిగా ఇలా నామాలు పెట్టి అమ్మ దీపాలు అయితే రెడీ చేసుకొచ్చేస్తుంది, పిండి దీపాలు. సో వాటితో ఇలా ఇక్కడ పిండి దీపాలు పెట్టేసుకొని దీపారాధన చేసుకుంటాము. ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాము ఈ వడపప్పు, బెల్లం ఇవన్నీ కూడా. మంచిగా ప్రశాంతంగా అలా దీపం పెట్టుకున్న వెంటనే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఆ తర్వాత రీసెంట్గా అమ్మ ప్రతి సాటర్డే పుట్టకు వెళ్ళడం కూడా అలవాటు చేసుకున్నారు. సో భక్తి గీతాన్ని పాడుతుంటే అవి కూడా కొంచెం సేపు చూసేసి ఇంటికి వెళ్ళిపోయాము. ప్రతి శనివారం కూడా ఇవన్నీ అయ్యేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయితే అయిపోతుంది. బట్ ట్రస్ట్ మీ, మీరు ఎవ్రీ వీక్ కనీసం 1 గంట ఇలా కానీ స్పెండ్ చేయగలిగారంటే ఇంకా వీక్ అంతా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది.